రైతుల దగ్గర నుంచి పూర్తి అభిప్రాయాలు సేకరించి మీ అభిప్రాయాలకు అనుగుణంగా మీరేం చెప్తారో వాటినే క్రోడీకరించి చట్టసభలు అంటే శాసనసభలు పెట్టి ఇప్పుడు ఇక్కడ కూర్చున్న శాసనసభ్యులందరి చేత మళ్ళీ శాసనసభలో మీరు చెప్పిన అభిప్రాయాల మీద చర్చ పెట్టించి వారితో చెప్పించి అంతిమంగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాన్ని ప్రకటించే ముందు ఇది చేయటం కోసం వచ్చాం. నేను శాసనసభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరంతా రేపు పొద్దున శాసనసభలో రైతులు చెప్పిన అంశాలపైన చర్చ 1 full day ఒకరోజు మొత్తం దీని మీద చర్చ పెడతా ఉన్నాం. శాసనసభ్యుల అభిప్రాయాలన్నీ కూడా శాసనసభలో స్పష్టంగా రైతులు చెప్పిన వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి అభిప్రాయాల మీద మీరు మాట్లాడే అవకాశం ఉంటుంది. దయచేసి రైతులతో వాళ్ళ అభిప్రాయాలు చెప్పించడానికి మాత్రమే ఈ సభని పరిమితం చేయాలని, దానికోసమే దీన్ని ఉద్దేశించి సభ పెట్టామని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఆ రకంగా సాధ్యమైనంత వరకు ఎక్కువ మంది రైతులతో మాట్లాడించడానికి, అది కూడా క్రాస్ అంటే ఆల్ ది అసెంబ్లీ సెగ్మెంట్స్, ఒక అసెంబ్లీ సెగ్మెంటే కాకుండా ప్రతి శాసనసభ నియోజకవర్గం నుంచి అన్ని వర్గాల ప్రజల్ని మాట్లాడించడానికి రైతులు ప్రయత్నం చేయాలి. కానీ ప్రజల డబ్బు ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడితే బాగుంటుంది, దానికి ఒక సార్థకత ఉండాలి. ఆ ఉపయోగంలో కొంతమంది జీవితాలను మార్చగలిగే విధంగా ఈ ఫండ్ అలొకేషన్ కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఉంటే పేదవాళ్ళ జీవన ప్రమాణాలను కూడా మరి మిగతా వాళ్ళతో సమానంగా తీసుకెళ్లగలిగే విధంగా బడ్జెట్లో కేటాయింపులు ఉండాలి. ఆ కేటాయింపు ఖర్చు కూడా క్షేత్రస్థాయిలో పేదల యొక్క జీవన ప్రమాణాలు మార్చే రకంగా ఉండాలి. చాలామంది ఉన్నోళ్ళు కూడా మేము అమెరికాలో ఉంటాం, మాకు ఎన్ఆర్ఐ చెక్ కూడా పంపమని అంటున్నారు. ఎన్ఆర్ఐ చెక్కులు కూడా ఇస్తున్నారు. మరి 2-3 కోట్ల వెహికల్లో వచ్చి కూడా రైతు బంధు తీసుకొని వెళ్తున్నారు. ఇక్కడ గుడిసెలలో లేనుళ్లకు రూపాయి కూడా ఏమి ఇవ్వలేకపోయినా మరి ఇట్లాంటివన్నీ కూడా నేను కూడా గత 5 సంవత్సరాలు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అందరు మాటలు విన్నాం, ఇప్పుడు కూడా వింటున్నాం. అరే ఇస్తే అంత వాళ్ళకి ఎనక మాకేమి ఇచ్చిర్రు అని. వాస్తవానికి చూసుకుంటే పేదోనికి ఇచ్చింది అయితే ఏం కనపడలేదు. ఏజెన్సీ ప్రాంతాలలో రైతుల యొక్క సమస్యలు మీకు కూడా తెలుసు. ముఖ్యంగా పట్టా లేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు పహానీల మీదనే వాళ్ళకు రుణమాఫీ అయ్యేది, రుణాలు వచ్చేది, అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ వచ్చేది, అన్నీ కూడా పహానీ మీదనే. ఇప్పుడు ఈ 10 ఏళ్ళలో ఆ పహానీ కూడా లేదు, రైతు బంధు కూడా రాలేదు. ఎవరైతే పేదోళ్ళు ఉన్నారో వాళ్ళకు చాలా మందికి పట్టాలు లేవు, భూములు లేవు. ఇట్లాంటి వాటి అన్నింటిని కూడా గుర్తించి వీళ్ళందరినీ కూడా ఆదుకుంటేనే ఈ పేదరిక నిర్మూలన జరుగుతుంది. కాబట్టి పేదరికాన్ని నిర్మూలించాలి, అందరూ బాగా బతికే విధంగా చేయాల్సిన అవసరం ఉంది. దానికోసమే రైతు భరోసా. ఇంకొకటి, రైతు భరోసా అంటేనే రైతు పెట్టుబడి. మరి పెట్టుబడి అనేది వ్యవసాయానికి, అంటే నా పర్సనల్ ఒపీనియన్, వ్యవసాయం చేసిన వాళ్ళకి పెట్టుబడి అవసరం పడుతుంది. కాబట్టి దాని అర్థం మారిపోయింది. భూమి అంటే చాలని ఫామ్ హౌస్ల కల్చర్ మళ్ళీ వచ్చింది. ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు కూడా 100 ఎకరాలు. మళ్ళీ మనకు సీలింగ్ యాక్ట్ ప్రకారం 54 ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు. రైతు బంధు అవకాశం వచ్చింది ఆ రోజులలో మాట్లాడడానికి. నేను అప్పుడే చెప్పినాను, తెలంగాణ ప్రాంతంలో బీద ప్రజలు ఎక్కున్నారు, ఎస్సీ ఎస్టీ బీసీస్ అందరు ఎక్కున్నారు. వీళ్ళందరూ కూడా కౌలు రైతుల్లో ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు కూడా భూములు లేవు, పట్టాలు చాలా తక్కువ ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా రైతు బంధు ఇవ్వమని చెప్పి అప్పుడు కోవడం జరిగింది. కేటీఆర్ కేసీఆర్ వాళ్ళిద్దరు కూడా చాలా అప్సెట్ అయ్యారు. అరే మీరు ఎట్లా కౌలు రైతుల గురించి మాట్లాడుతున్నారు. కానీ ఏ గ్రామంకి వెళ్ళినా కానీ, ఎక్కడ రైతులున్నా కానీ చూసుకుంటే 50% వరకు రైతులందరూ కూడా కౌలు పైన తీసుకునే కౌలు రైతులు వాళ్ళందరూ కూడా పంటలు వేసుకుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వము ఒక మంచి ఆలోచనతోని కౌలు రైతులకు ఆదుకోవాలి, వీరికి ఎలాగైనా వీళ్ళందరికీ ఏదైతే అప్పుడు ఆ రోజులలో కౌలు రైతులకు ఆదుకోవాలని చెప్పి ఆలోచనతో మేము వారికి భరోసా ఇప్పిస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మాట ఇవ్వడం జరిగింది. అలాగే అది కూడా ఈసారి 100% కౌలు రైతులకు వారు న్యాయం చేస్తారు. నాకు ప్రభుత్వం తరఫున చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే గత 10 సంవత్సరాలు మన రైతులు పడ్డ బాధలు చూసి ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఏదైతే 6 నెలల క్రితము మళ్ళీ 3 నెలల క్రితం ఏదైతే హామీలు ఇచ్చినామో దానికి కట్టుబడి ఉండి ఖచ్చితంగా మేము పనిచేస్తామని చెప్పి మీ అందరి ముందుకి వచ్చి మీ సలహాలు ఏంది, మీ కష్టాలు ఏంది తెలుసుకొని మరి
మళ్ళీ దాని మీద పనిచేయడానికి ఈరోజు ఈ సమావేశంలో పాల్గొనడము చాలా మంచిది. మీ అందరికీ తెలుసు, గత 10 సంవత్సరాలు రైతు బంధు అని చెప్పి, ధరణి అని చెప్పి కొన్ని కష్టాలు, చాలా వరకు రైతుల మీదనే కష్టాలు మనం చూసినాము. దాన్ని ఖచ్చితంగా సరిదిద్ది ధరణి పోర్టల్లో కూడా కావాల్సిన చేంజెస్ తీసుకొచ్చి రైతులకు ఏమి నష్టం కాకుండా, ఇబ్బంది కాకుండా ధరణి పోర్టల్లో కూడా చేంజెస్ తీసుకురావడం జరిగింది. దాని ద్వారా కొన్ని కష్టాలు తగ్గే అవకాశం ఉన్నాయని చెప్పి ప్రభుత్వం గుర్తించి దాని మీద తగిన చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా గత 10 సంవత్సరాలు మీ అందరికీ తెలిసిన విషయమే, కటింగ్లు పోగా చాలామంది ఇబ్బంది పడ్డారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కటింగ్లు కూడా లేకుండా మరి 500 రూపాయల బోనస్కి కూడా, క్వింటల్కి బోనస్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా ఈ ఆదిలాబాద్ జిల్లా పరిస్థితి 30 సంవత్సరాల ఆసామి కూడా కొన్ని జిల్లాలలో ఎకరం భూమి ఉన్నటువంటి ఆసామికి సమానంగా సరిపోడు. అమ్ముదామంటే ఎకరానికి 1,00,000 రూపాయలు రావు. పంట వడ్డిందామంటే దాంట్లో ఖర్చులన్నీ పోయి 10,000 రూపాయలు మిగిలేటటువంటి పరిస్థితి కూడా లేదు. ఆ యొక్క ఆలోచనను దృష్టిలో పెట్టుకొని ఈ జిల్లా ప్రత్యేకమైనటువంటి ఏదైనా ఎగ్జామ్షన్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంటే బాగుంటుంది. రైతుకు ఏ రకమైనటువంటి ఎన్ని సహాయాలు చేసినా కూడా రైతు పండించినటువంటి పంటకు మీరు ఫసల్ బీమా మీద దృష్టి పెట్టినప్పుడే రైతుకు ఎంతో కొంత ఊరటనిచ్చిన వాళ్ళమవుతాం. కానీ మీ మనసులో ఈ రకమైనటువంటి మంచి చేసే ఆలోచనతోనే మీరు ముందుకు కదలాలని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నిజంగా మేము అనుకున్నాం. కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ఉదారంగా రైతులకు, ప్రజలకు సాయం చేసేటటువంటి పరిస్థితి రావాలని. కానీ అక్కడ ఉన్నటువంటి గౌరవ పెద్దలు ఆర్థిక మంత్రి గారు మేము మొట్టమొదటిగా శాసనసభలో అడుగుపెట్టా అంటే మాకు ఒక పుస్తకం ఇచ్చారు. పుస్తకం తెరచి చూసా అంటే మాకు చక్కర్లు వచ్చినాయి. ఇంత ఘోరం ఉన్నదా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి? మేము ఎంతో గొప్ప ఆశలతో శాసనసభలో అడుగుపెట్టాం. గత ప్రభుత్వం రైతు బంధు పేరు మీద రైతులని మోసం చేసి మిగతా 1 రూపాయి కూడా సబ్సిడీ రాలేదు. ఏది ఏమైనా రైతులకు న్యాయం చేసే విధంగా మీ ఆలోచనలు ఉండాలని రైతులందరి తరఫున విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. కాస్తు చేస్తున్నటువంటి వారికే, ఎందుకంటే చాలా చోట్ల కూడా ఇప్పటికీ ప్లాటింగ్స్ అయిపోయినాయి, లేకపోతే వేరే వేరే వ్యాపారాలకు పోతూ ఉన్నాయి. కానీ ఏజెన్సీ ఏరియాలో మాత్రం కొంత కాస్తు చేసి, కొంత కాస్తు చేయకుండా, కాస్తుకు పనికి రాకుండా కూడా ఉంటా ఉన్నది. దాన్ని కూడా ఏ విధంగా మీరు పరిగణలోకి తీసుకుంటారు? అదే కాకుండా కౌలు రైతుల్ని ప్రధానమైనటువంటి సమస్య ఉంది. కౌలు రైతులతో పాటుగా మన షెడ్యూల్ ప్రాంతంలో, ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరుల యొక్క సమస్య ఉంది. వారు కూడా ఎందుకంటే భూమిపైన ఆధారపడి ఉన్నారు, చాలా సంవత్సరాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ 2 విషయాల్ని మీరు పూర్తిగా పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి కోరుతూ, ఎలాంటి కండిషన్స్ లేవన్నందుకు ప్రత్యేకంగా మంత్రివర్యులకు, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. ప్రత్యక్షంగా వ్యవసాయం చేస్తున్నారా చేయడం అని చెప్పేసి కూడా ఒకటి మీరు సర్వే చేయించాలి. వ్యవసాయ రంగానికి సంబంధించి రైతు, అదేవిధంగా కౌలు రైతు, ఇంకోటి రైతు కూలి చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సార్, వాళ్ళకు ఒక వ్యవసాయం మీద ఆధారపడి చేస్తారు తప్ప మిగతా మేస్త్రి పనికో, లేకపోతే లేబర్ పనికో, లేకపోతే బట్టల షాపుల్లో ఇంట్లో పని చేసిన వాళ్ళకి చేత కాదు కనుక, వాళ్ళకు తెలియదు కనుక రైతు కూలీలకు కూడా వాళ్ళని గుర్తించి వాళ్ళకు కూడా ఈ రైతు భరోసా పథకం ద్వారా మేలు చేకూర్చాలని ఒకటి ఉంది. మామూలుగా బట్టల షాపులో పనిచేసే ఒకటి లేబర్ కార్డ్ అనేది ఉంటుంది, కానీ రైతు కూలీలకు మాత్రం ఏం కార్డు లేదు. వాళ్ళకున్న ఒకే ఆధారం ఈజీఎల్ జాబ్ కార్డ్ అనేది ఉంటుంది. ఆ జాబ్ కార్డ్ ద్వారా గుంట భూమి లేని వాళ్ళకు కూడా ఖచ్చితంగా మేలు జరగాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. కూడా ఫామ్ హౌస్ పెట్టిన కూడా కొందరికి ఇచ్చిరని అన్నారు సార్. అటువంటి కాకుండా నిజమైన లబ్ధిదారుడు వ్యవసాయం చేస్తూ భూమి సాగు చేసుకున్న రైతుకు ఒక కుటుంబానికి, ఫ్యామిలీకి కనిష్టంగా సార్ ఒక 10 ఏళ్ళ వరకు ఇవ్వాలని మా యొక్క ఉపనయనం సార్. అదేవిధంగా సాగు చేయని భూములకు రైతు బంధు ఇవ్వకూడదు సార్. సాగు చేసుకున్న భూములకే తప్పకుండా రైతు బంధువు ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చాలా మంది గిరిజనులు సార్ 10 ఎకరాలు పైననే ఉన్నాయి సార్. 1 ఎకరం కావచ్చు, 2 ఎకరాలు కావచ్చు, 12 ఎకరాలు కావచ్చు. ఎందుకంటే సార్ ఈ ఆదిలాబాద్ జిల్లాలో విరాసత్ అనేది జరుగుతలేవు. ఎందుకంటే పట్టా హోల్డర్ లేక మరణించిన తర్వాతనే విరాసత్ కావాల్సింది.
కనుక ఆ యొక్క భూములు అలాగే తండ్రి పేరు మీద ఉండొచ్చు, తల్లి పేరు మీద ఉండొచ్చు సార్. వాళ్ళు అన్నదమ్ములు విడిపోయిన తర్వాత వాళ్ళు విరాసత చేసుకుంటే వాళ్ళు అదే 5 ఎకరాల్లో పోస్తారు సార్. అందుకని నా యొక్క విన్నపం ఉంది, 10 ఎకరాల భూమికే రైతు భరోసా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను సార్. పీపుల్ ల్యాండ్ సాగు చేసుకోవచ్చు సార్, వాళ్ళు కూడా రైతులే, వాళ్ళకు కూడా మీ తరపు నుంచి రైతు భరోసా కూడా ఇవ్వాలని నేను కోరుకుంటూ, ఒక గ్రామంలో 100 జనాభాను తీసుకున్నప్పుడు 100 మంది తీసుకున్నప్పుడు 60% మంది 60 మంది రైతులు ఉంటే 40 మంది రైతు కూలీలు ఉన్నారు. ఆ 60 మంది రైతుల నుంచి ఈ ప్రభుత్వ లెక్కల ప్రకారమే 39% కౌలు రైతులు ఉన్నారు. అంటే దాదాపు 40% కౌలు రైతులు ఉంటే 60% వ్యవసాయదార రైతులు ఉన్నారు. మేనిఫెస్టోలో పెట్టి మనం 6 గ్యారెంటీలు పెట్టడం జరిగింది. ఈజీఎస్ జాబ్ కార్డు హోల్డర్స్కు 12,000 రూపాయల లెక్కన సంవత్సరానికి ఇస్తామని, ఈ రైతు భరోసాతో పాటు తప్పకుండా అది ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది ఇవ్వకపోతే మనం గ్రామాలు ఒక భాగాన్ని తీసి మిగతా భాగాన్ని పెట్టిన వాళ్ళం అవుతాం కాబట్టి ఖచ్చితంగా దాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. 5 ఎకరాల భూమిలో చాలామంది 5 ఎకరాలు అనేది రిస్ట్రిక్ట్ చేసి ఏదైతే వాళ్ళ లెక్క ఇంత నిన్న ఉన్న పేపర్లు చూసిన లెక్కలు చూసిన గడిచిన 6 సంవత్సరానికి రైతు బంధు వాళ్ళు ఇస్తే 72,000 కోట్ల రూపాయలు ఇస్తే దాదాపు 24,000 కోట్ల రూపాయలు పూర్తి అంటే వ్యవసాయానికి సంబంధం లేని భూమికి మాత్రమే ఇవ్వడం జరిగింది. అంటే ఇచ్చిన 72,000 కోట్లలో 1/3 మొత్తం ఎవరికి ఇచ్చిన ఇంత మా చాలా మంది చెప్పింది భూములు వాళ్ళు వీళ్ళు ఇచ్చినట్టు అవి బంద్ చేసి ఏదైతే నిజంగా వాస్తవంగా వ్యవసాయం చేస్తున్నారో వాళ్లకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. మనం కౌలు రైతుల గురించి కూడా మాట్లాడినాం. ఖచ్చితంగా 5 ఎకరాలకు రిస్ట్రిక్ట్ చేసి వాళ్ళకి ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా 5 ఎకరాలకు పర్మిట్ చేసి ఆ 5 ఎకరాల వరకు ఎవరైతే భూమి మీద వ్యవసాయం చేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. పోడు రైతులు అంటున్నారు సార్, వాళ్ళకు ఆధార్ కార్డు లింక్ చేయండి, పట్టువరి ఆధార్ కార్డ్స్ లింక్ చేస్తే వాళ్ళకు రైతు బంధు వస్తుంది సార్. మా పట్టాకు లింక్ చేయకూడదు సార్, ఎందుకంటే మా ఏజెన్సీ ప్రాంతం చాలా ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళకు పోడు భూములు ఉంటారు, వాళ్ళకు సుఖ చేయండి సార్. ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో 9 ట్రైబల్స్ ఎక్కడ ఉన్నారు సార్, వాడు చేస్తున్నారు సార్. ఇక్కడ ఆల్రెడీ 9 ట్రైబల్స్ వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు, వ్యవసాయం చేస్తున్నారు. వాళ్ళకు సుఖ మీరు వేయండి, వాళ్ళకు పట్టాలు వేయండి, మేము లేదా అంటలేము. కానీ మా ఏజెన్సీ ప్రాంతంలో సార్ మా ఒక్కొక్క ఇంటికి 5 ఎకరాలు 10 ఎకరాలు ఇట్లా పట్టాలు ఉన్నాయి కాబట్టి మాకు సపరేట్గా మాకేయండి. ప్రతి మనిషికి పట్ట ఉంటే ప్రతి మనిషికి రైతు బంధు ఇవ్వాలి సార్. మీరు పోడు పట్టాలు వాళ్ళు ఇస్తే వాళ్ళకు సుఖ వేయండి సార్, మేము లేదా అంటలేము. కానీ ఆధార్ కార్డు లింక్ చేసి వాళ్ళకు వేయండి సార్. మరి వర్షం పంట పండుతాయి సార్, గుట్టలు మెట్టలు బండలు ఉన్నాయి, వర్షం వస్తేనే పండుతాయి, వర్షం లేకుంటే పండాయి సార్. వర్షం వచ్చి బాగా వస్తే కూడా వర్షం వస్తే కూడా మంచిగా పండాయి సార్. వర్షం లేకుంటే ఎండిపోతాయి. ఆసుంటి ఈ చెలక భూమి ఉన్నాయి సార్, దానికి ఇప్పుడు మీరు కౌలు రైతులకి ఇవ్వాలి అంటున్నారు కానీ కొద్దిగా సార్ ఈ ఏజెన్సీ ఏరియా 1/7 చట్టం పైసా చట్టం ఇక్కడ ఉన్నాయి, దానికి కౌలుకే ఇవ్వచ్చు కానీ దానికి సగం ఇవ్వలే సార్. నేను రాయచంటర్ జిల్లా అధ్యక్ష, దాని గురించి సగం రైతు బంధు సగం వానికి ఇవ్వాలి, సగం ఈ గరీబులు ఎంత 5 ఎకరాలు 10 ఎకరాలు ఉంటే కూడా వారి గరీబులు సార్. అందుకే దానికి సగం రైతు భరోసా ఇవ్వాలని నేను కోరుతున్నాను సార్. 50 గ్రామాల రైతులను అడగడం జరిగింది. ప్రతి ఒక్క రైతు 10 ఎకరాల లోపే రైతు బంధు ఇవ్వాలని ప్రతి ఒక్క రైతు కోరుతా ఉన్నారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఆ కేసీఆర్ ఎక్కడి నుంచి తెచ్చినో రైతు బంధు ఎవరికి తెలవడం లేదు. కష్టం చేసిన వారికే ఫలితం ఉండాలంటే ప్రతి ఒక్క పంటకు బోనస్ ఇవ్వాలి 500 రూపాయలు. అప్పుడే ప్రతి ఒక్క కష్టం చేసిన వారికి ఫలితం ఉంటుంది. ఇప్పుడు ఎవరికి ఫలితం ఉన్నది? కేవలం 30-40 ఎకరాల భూములు ఉన్న వాళ్ళకే ఫలితం ఉంది. వాళ్ళు ఎక్కడో లండన్లో కెనడాలో ఎక్కడో నివసిస్తున్నారు, కోటీశ్వరులు ఉన్నారు. కానీ ఇక్కడ రైతులు మాత్రం ఎప్పటిలాగే ఉంటున్నారు. మనం చేస్తూ పోడు భూములు కానీ ఏజెన్సీ లావణి పట్టా భూములకు 10 ఎకరాల వరకు కట్టాఫ్ పెట్టి బందోబస్తు పట్టా భూములకు వచ్చేసి 5 ఎకరాల వరకు కట్టాఫ్ పెడితే బాగుంటుంది సార్. అదేవిధంగా కౌలు రైతుల గురించి బోనస్ రూపంలో ఇస్తే దళారులు ఎక్కువ లాభపడతారు సార్. సో బోనస్ రూపకంగా కాకుండా గ్రామ పంచాయతీలో గ్రామ సభలు నిర్వహించి అందులో లిస్టు తీసుకొని ఏఈఓల ద్వారా ధృవీకరించి వాళ్లకు రైతు భరోసా ఇస్తే చాలా లాభదాయకంగా ఉంటుందని అనుకుంటాను. కౌలు రైతులకు న్యాయం చేయాలంటే దాన్ని సంవత్సరం ఒకసారి సవరణ చేసే విధంగా అదే పంటకు సరిపోయే విధంగా సవరణ చేసినైతే కౌలు రైతులకు బెనిఫిట్ అవుతుంది. అదే కాకుండా మన దగ్గర 5 ఎకరాల లోపే రైతులు ఎక్కువ ఉన్నారు కాబట్టి మన గవర్నమెంట్ ఒక 10 ఎకరాల వరకు ఒక కుటుంబంకు ఇచ్చినట్లయితే బాగుంటుంది. రాబో రోజులలో రైతు భరోసా పథకం కాకుండా
పండించిన పంటకు బీమా రూపంలో ఇచ్చినట్టయితే ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే అది ఒరిజినల్ రైతుకు పోతుంది. ఎవరైతే పంట పండిస్తారో రైతు బోనస్ అన్నది పంట పండించిన వాళ్ళకి పోతుంది. కాబట్టి రాబోయే రోజులలో రైతు బోనస్ ఇచ్చినట్లయితే రైతులు చాలా న్యాయం జరుగుతుందని చెప్పేసి కోరుకుంటున్నాం. 10 ఎకరాల లోపు ఇవ్వాలి, సాగు చేసే రైతులకే ఇవ్వాలి సార్. కౌలు రైతులకు ఒక మనం స్పెషల్గా ఒక 30,000 కానీ 20,000 కానీ ఇవ్వాలి. రైతులకు 100 ఎకరాల భూమి ఉన్నా 10 ఎకరాలకు రైతులకు సాయం చేయాలి సార్. 10 ఎకరాల వరకు సార్ ఖచ్చితంగా రైతు బంధు ఇవ్వాలని చెప్పేసి నేను నా పర్సనల్గా అభిప్రాయం వ్యక్తపరుస్తున్నాను సార్. ఏజెన్సీలోని గిరిజనులకు మాత్రం గరిష్ట పరిమితి స్థాయిని పెంచి, అంటే మనం క్యాజువల్గా జనరల్గా మనం రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మనం గరిష్ట పరిమితి స్థాయిని నిర్ణయించుకుంటున్నామో సార్, దానికి అతీతంగా గిరిజనులకు మాత్రం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన రైతులందరికీ సార్ దాని కొంచెం అతీతంగా పెంచి పరిమితి స్థాయిని పెంచి ఇవ్వాలని చెప్పేసి నా తరఫు నుంచి ఒక సూచన ఇస్తున్నాను సార్. అట్లాగే సార్ ఏజెన్సీలో ఉన్నటువంటి గిరిజనేతరులు 3 తరాలుగా సాగు చేసుకుంటున్నప్పటికీ వారికి ఒక 10 ఏళ్ల క్రితం వరకు వచ్చినటువంటి పహానీ పత్రాలు ఇప్పుడు రాకుండా వెళ్ళి సార్, ఇప్పుడు ఆ పహానీ పత్రాలని మీరు రీఫార్మ్ చేయగలిగితే సార్ మనకు రైతు రుణమాఫీలో బ్యాంకులకు వెళ్తే సార్ పహానీ పత్రాలు అడుగుతున్నారు. కాబట్టి ప్రజెంట్ కల్టివేషన్ లో చూపించింది అడగల పహానీ సార్. ఆ అడగల పహానీ మనం కానీ ప్రొవైడ్ చేయగలిగితే సార్ వాళ్ళకి ఖచ్చితంగా 100% రైతు రుణమాఫీ జరగడానికి ఆస్కారం ఉంది సార్. లేకపోతే అప్డేటెడ్ డేటా ఏం లేకపోయేసరికి సార్ అక్కడికి పోయిన రైతులు బ్యాంకులలో వెళ్ళిన తర్వాత సార్ చెల్లవుకు కట్టే పరిస్థితి ఉంది సార్. అట్లాగే సార్ ఏజెన్సీలో ఉన్నటువంటి గిరిజనేతర రైతులకు కూడా సార్ 3 తరాల నుంచి సాగు చేసుకుంటారు. కాబట్టి వారు కూడా రైతు భరోసా పథకంలోకి భాగస్వామ్యం చేయాలని, వాళ్ళకు కూడా మన ప్రజారంజక పాలనలో వాళ్ళకు కూడా అభివృద్ధి కలగాలని మీ ద్వారా కోరుకుంటున్నాను సార్. అట్లాగే సార్ ఈ భూ పరిమితిని మాత్రం పెంచడంతో పాటుగా గిరిజనులకు మనకు గిరిజనేతర రైతులకు కూడా సార్ ఈ రైతు బీమాను మీరు కల్పిస్తారని చెప్పేసి నా వంతుగా నేను మీకు సూచన ప్రయత్నం తెలియజేస్తున్నాను సార్. ధన్యవాదాలు. 1 నుండి 10 ఎకరాల వరకు ఈ రైతు బంధు ఇవ్వాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. అలాగే సార్ ఇప్పుడు కౌలు రైతులు అన్నప్పుడు ఈ ఏజెన్సీ ప్రాంతంలో చాలా మంది మా గిరిజనేతరులకు భూములు ఇచ్చున్నారు సార్. మరి వాళ్లకు ఏ రకంగా ఇవ్వాలి అనేది అది కొద్దిగా ఆలోచించి ఇవ్వాలని నేను సభాముఖంగా కోరుతున్నాను సార్. రైతు అంటే కుటుంబంగా లెక్క పట్టకుండా అందరికీ రైతులలో ఉన్నటువంటి ఒక భయం ఏమంటే ఇటు రైతు అంటే ఒక రైతుని లెక్క తీసుకుంటారా కుటుంబాన్ని లెక్క తీసుకుంటారా అనేటువంటి యొక్క సందేహం ఉంది. దయచేసి ప్రతి రైతుకు 10 ఎకరాలు కనుక మనం ప్రతి ఇంటిలో 4 ఉంటే దాదాపుగా 40 ఎకరాలకు మించినటువంటి ఒక రైతులు దాదాపు ఉండకపోవచ్చు. అట్లా లిమిట్ లేకుండా ఏదైతే సాగుకు యోగ్యం లేనటువంటి ఒక భూములని తీసివేయండి, ఏదైతే లేఅవుట్ అంటున్నారో వాటిని తీసేయండి. అంతేకాని సాగు చేసేటువంటి ఒక రైతుకు ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా అది ఇవ్వడమే సబబని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకవేళ ఆ రైతు బంధు కనుక అందులో కనుక మనం జోక్యం చేసుకుంటే అది మనకే ఒక తలనొప్పి ఉంటుంది సార్. ఎందుకంటే మీరు అందరూ కూడా 10 అంటున్నారు, కానీ సాగు చేసేటువంటి ఒక రైతు ఎన్ని ఉన్నా కూడా రైతు బంధుకు 100 ఎకరాలు ఉన్నటువంటి ఏ రైతుకు కూడా ఇవ్వమని నేను చెప్పడం లేదు. కానీ 15 వెళ్ళినా 10 వెళ్ళినా నిజంగా ఎవరైతే సాగు చేస్తారో సాగు చేసేటువంటి యొక్క వ్యవసాయదారునికి రైతు బంధు అన్నది రైతు భరోసా అన్నది తప్పకుండా చెల్లించాల్సిందే సార్. రెండో విషయము, అందరూ కూడా కౌలు రైతులు అంటున్నారు. కౌలు రైతులు వాస్తవానికి సార్ అది ఏదైతే రైతు భరోసా అని అంటున్నామో రైతుకు పెట్టుబడి మనం ఏదైతే పథకం పెట్టినామో ఆ పథకంలో లేదంటే ఒక అర్థం ఉంది. రైతుకు పెట్టుబడి అంటున్నాం. పెట్టుబడి అన్నప్పుడు ఎవరిదైనా పెట్టుబడి పెడుతున్నారు, కౌలు తీసుకున్నటువంటి వ్యక్తి పెడుతున్నాడు కనుక అది కౌలు రైతుకు ఇవ్వడంలో ఏం తప్పు లేదు. 20 ఎకరాల అసైన్ భూమి ఉన్న వాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా 20 ఎకరాలు కూడా ఇంట్లో ఒక్కలో పెరిగిన పట్టా ఉంటుంది కాబట్టి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని రైతు భరోసా చేస్తే బాగుంటుంది సార్. 10 ఎకరాల వరకే రైతు భరోసా బాగుంటుంది. ఒక్కొక్క రోజు ఏమైంది కొన్ని ఊళ్ళగా వాళ్ళు ప్లాట్ చేసి అమ్ముకున్న పాలకు మాత్రం రైతు దగ్గర దానికి 5 మంది పోతున్నారు. 10 సంవత్సరాల కింద కూడా ప్లాట్ వేసిండు. ప్లాట్ని వేసిండు, ఇల్లు పట్టే కానీ ఇల్లు కట్టించిండు గవర్నమెంట్. పట్టించిన కానీ ఆ ప్లాట్కు 4 ఎకరాల పంట పట్టేదాని దగ్గర ఉన్నది. ఆ పట్టకు ఇప్పటిలో రైతు బంధు పోతున్నాయి. అట్లాంటివి ఎన్నో ఉన్నాయి. అయితే
పాత చేసిన గవర్నమెంట్ చేయకుండా మీరు ఏసీలో ఉండకుండా మా మధ్య వచ్చి మా రైతుల సజెషన్ తీసుకుంటున్నారు కాబట్టి రైతులు ఏదో ఏసీ ఉండి మాట్లాడలేదు మా రైతుల సజెషన్ తీసుకుంటున్నారు కాబట్టి అది మంచిదే ఆలోచన సార్.